ఈయన దగ్గర ఏం లేదు. ఒక మహమ్మద్ ఆజం దగ్గర ఒక పౌర పట్టణి తీసుకున్నాడు అంతే, ఇకేం లేదు. కాగితం తీసి నాదంట అని ఊకోకుండా ఆయన గిట్క పట్టీలు ఉంటే ఆ మట్టి అంతా తెచ్చి ఇంట్లో పోసిండు. ఈ కుంట నువ్వు ఆడే మూసిండు, లేకుంటే పెద్దగా ఉండేది అంతా జగ పూసేసిండు. అప్పటికి కూడా మేము ఊకున్నా, ఎట్టి పరిస్థితుల్లో నాదే అంటాడు ఆయన. ఇక అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, కేటీఆర్ సపోర్ట్ ఉండే. మరి అన్నిటికంటే బాధ ఏంటంటే మా చెల్లెలు అనుకో, ఎవరు కేసీఆర్ కూతురు, ఆమె బతుకమ్మ పాపులర్ చేయాలని దేశం మొత్తం తిరిగింది, అమెరికా లండన్లో పెట్టింది, కానీ ఈ బతుకమ్మ కుంటని మాట్లాడలేదే. అది బాధ నాకు. ఎరకని కోనారు మాట్లాడిందట, బతుకమ్మ కుంట్ల నా కళ్ళనే తిరుగుతుంది, నా కళ్ళనే తిరుగుతుంది, నా కళలకు కూడా వస్తున్నది, బతుకమ్మ కుంట రూపురేఖలు మారుస్తాయి అన్నదాట. ఎప్పుడెక్కడలే అంతేనా? అరే వారు ఆమె అన్నుంటే ఎప్పుడు అయిపోతుండే. ఆమె ఇనిషియేట్ తీసుకుంటే ఇవాళ రేవంత్ రెడ్డి కాదు కేసీఆర్ కే ఛాన్స్ ఉంటుండే బతుకమ్మ. మరి ఆమె నేను వన్య తప్పి చిన్నపోయిన బతుకమ్మకు నేను దానికి రూపం ఇచ్చిన, జీవం పోసిన అని చెప్పుకో తిరిగిన కవితమ్మ మరికి కంటి కనపడకుండా వచ్చిన బతుకమ్మకుంటా. నేనేమంటా, ఆడపడుచులు ఏదన్నా మాట్లాడినా నేను జవాబు చెప్పుకొని ఆమె ఎన్నడూ ఈ బతుకమ్మ కుంట గురించి, ఎందుకంటే వాళ్ళ పార్టీ వాడే అక్యుపై చేసింటే ఎట్లా మాట్లాడతారే నువ్వు చెప్పే. ఓహో అంతేనా? మరి ఇక్కడ ఉన్న స్థానికులు మరి ఇలా అంబర్పేటలో ఇవాళ మరి బతుకమ్మ కుంటకు ఇవాళ జీవం పోసుకుందంటే, పురుడు పోసుకుందంటే హనుమంతన్న దాబడెద్దు లెక్క తన్నాడిండు అనేది గుసగుస బయటకు వచ్చింది హనుమంతన్న. మరి స్థానికులు ఏమంటారు? స్థానికులు మా హనుమంతన్న ఇప్పుడు ఆమె గంపెత్తుకొని పోతుంది, ఆమె కూడా అంటుంది అగో ఆడ కూర్చుండు చూడు, అగో ఆయనే ముందల పడ్డడు ఉంటుంది. మరి అసలు వాళ్ళు అంటుంటే నీకు పానం. ఏదైనా మంచి పని చెయ్యాలి ప్రజలకు, అప్పుడే గుర్తిస్తారా లేదా? కనుక నేను కూడా చిన్నప్పటి నుంచి ఒకటే ఆలోచన, ఇందిరాగాంధీ ఆలోచననే నాది. ఆమె భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికే భూమి అన్నది, బ్యాంకు నేషనల్ చేసింది, మొరార్జీ దేశాయి చేయొద్దన్నాడు, పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుంది అని ప్రతి ఏది కడపకు బ్యాంకులు పోవాలని చేసింది. అదే ఆలోచనలో నేను కాంగ్రెస్ పార్టీలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, రాష్ట్ర యూత్ పిసిసి అధ్యక్షుడైన, ఇవన్నీ కూడా నాకు అవకాశాలు వచ్చాయి. అయితే ప్రజలలో ఉంటే మంచి పేరు ఉంటుంది. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ పోతా. హాజీపూర్లో 3 అమ్మాయిల మీద రేప్ చేస్తే పోయినా లేదా, వానికి శిక్ష ఇచ్చినా లేదా? అదేవిధంగా ఖమ్మంలో రైతులకు అన్యాయం జరిగి రైతులు మిర్చి ధర సరిగ్గా రాలేదని గొడవ చేస్తే వాళ్ళని కూడా జైల్లో పెడితే సంఖ్యలు వేసినవా లేదా? ఆ సంఖ్యలు వేసిన వాళ్ళకు కూడా నేను పోయి సాయం చేసిన. ఇది నా నేచర్. అదేవిధంగా సిరిసిల్లలో హరిజనుల మీద 3rd డిగ్రీ ఇస్తే అక్కడ కూడా పోయినా లేదా? ఎందుకు? ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మా రాజీవ్ గాంధీ చెప్పిండు, హనుమంత్ ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ మాట్లాడు. అదే ఇవాళ రాహుల్ గాంధీ కూడా న్యాయకి లడరా వస్తుందా లేదా? అంతటితో ఆగిండి ఆయన. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దానికా నడిచడానికి ఏమన్నాడు? వీ కమ్ టు ది పవర్, వీల్ కండక్ట్ క్యాష్ వైజ్. అంటే నేను పవర్లు వస్తే కులగన చేస్తా, దాంతోపాటు వాళ్ళ సంఖ్యాబలంగా వాళ్ళ ఎంత ఉంటుందో వారికి న్యాయం చేస్తానడు. వాడు ఉన్నాడా? ఇవాళ 11 ఏళ్ళు అవుతున్నది నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి, అందులో బీసీ. ఆయననే ఏం చేస్తలేడు. ఇవాళ మా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేసినా లేదా? రాహుల్ గాంధీ గారు సందేశం తీసుకున్నాడు, ఇక్కడ క్యాబినెట్లో డిస్కస్ చేసిండు, పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు, అదేవిధంగా మహేష్ కుమార్ మేమందరూ మాట్లాడిన. నేను అన్ని జిల్లాలు తిరిగినా, ఉమ్మడి జిల్లాలు తిరిగి కామారెడ్డిలో మీటింగ్ పెట్టినాం, కులగన్న జరుపుతామని. సిద్ధరామయ్య వచ్చిండు, ఆ మీటింగ్ లో 42% అన్నారు. ఇస్తున్నామా లేదా? ఎలక్షన్ పెడితే బడుగు బలైన వర్గాల వారు కూడా రాజ్యాధికారంలో పాలు పంచుకోవాలనేది నా ఉద్దేశం. మరి ఇప్పుడు కవితమ్మ ఢిల్లీలో పోరాటం చేస్తుందట, బీసీల రాగం ఎత్తుకొని. మరి భయపడి ఇప్పుడు రేపో మాపో ఇస్తామంటుర్రా, లేకపోతే ప్రేమతో ఇస్తామంటుర్రా? ఇది ప్రజాస్వామ్యం. ఎవరన్నా ఎడనన్నా కూర్చోవచ్చు, ఏదన్నా మాట్లాడు. మేము చేయకపోతే కదా లొల్లి పెట్టాలి. ఊకేనా ఇప్పుడు మేము ఆల్రెడీ చేస్తున్నామంటే ఆమె పోయి రైట్ దగ్గర కూర్చుంటా అంటే ఇక ఆమె ఆలోచన ఏందో. మేము తప్పనిసరిగా ఒక బీసీ నాయకుడుగా IIT-IIMలో రిజర్వేషన్ తెచ్చిన, సుప్రీంకోర్టు కొట్టేసింది. కానీ నేను సోనియా గాంధీ దగ్గర, అమ్మ మేము
లోకల్ లాంగ్వేజ్లో చదువుతాం, తెలుగు, మలయాళం, కన్నడ. కానీ టాలెంట్ అనేది భగవంతుడు అందరికి ఇచ్చిండు, మాకు ఛాన్స్ ఇవ్వాలన్నా. అంటే ఏం చేయాలన్నదంటే మన్మోహన్ సింగ్ చెప్తే మన్మోహన్ సింగ్ పార్లమెంట్లో బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? ఇలా ఐఐటీలో ఒక్కొక్కరు 1,20,000 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్లో డాక్టర్లు అవుతుండ్రు. ఇది కాంగ్రెస్ ఆలోచన. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, అలా రాహుల్ గాంధీ గారి ఆలోచనను ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ పోరాడతా. ఇవాళ ఈసారి దసరా మా తల్లులందరికీ కూడా పండుగ. అయ్యా ఇక చూడు ఆడోళ్ళు అరే బిల్కుల్ నువ్వు ఆడతా, నేను కూడా ఆడతా. అమ్మని సాయిరంగా ఉయ్యాలో ఉయ్యాల పోరామ ఉయ్యాలో. ఇక మరి అల్లలేమి రేవంతమయ్యా బూతులే తప్ప బుద్ధిగల మాటలు మాట్లాడతలేడు. రైతుల గురించి బేసిక్ నాలెడ్జ్ లేదు. ఊ అంటే అంటే ఊరుకొని పెడుతుండు ఢిల్లీకి. ఏదో కథ జరుగుతుంది, మూడవ వ్యవహారం జరుగుతుంది. ఇక మరి నేను చర్చకు రమ్మంటే ఎందుకు రాలేదు? సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కానీ అక్కడ కేటీ రాములు బొబ్బలు పెడుతుండు. హనుమంతను